హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియో స్పెషల్ మనం గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మైదా పిండిలాగే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది కూడా మైదా పిండిలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. అలాగే 2 కప్స్ దాకా పెరుగు వేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా చేత్తో కలుపుకోవాలండి. ఒక 1 or 2 మినిట్స్ బాగా కలుపుకొని ఇలా కలిపినప్పుడు పెరుగు వంట సోడా కలిసిపోయి బాగా ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల మైసూర్ బోండా లోపల ఫ్లఫీగా ఉంటుంది, ఉండ కట్టకుండా. చూడండి, ఇలా పెరుగు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ లాగా ఇలా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. అలాగే మీరు బొంబాయి రవ్వ వద్దనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా షుగర్ వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా ఉంటుందండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను 2 కప్స్ దాకా గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఒకసారి వాటర్ లేకుండా పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నాకు ఈ పిండి కలుపుకోవడానికి దగ్గరగా ఒక 1/2 లీటర్ వాటర్ దాకా పడ్డాయి. పిండిని మరీ పల్చగా కలుపుకోకూడదండి. పల్చగా కలుపుకుంటే మైసూర్ బోండా షేప్ అవుట్ అయిపోతాయి. కొంచెం మందంగానే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 6 మినిట్స్ దాకా బీట్ చేశాను. మీరు ఎంత బాగా బీట్ చేస్తే మైసూర్ బోండా అంత బాగా వస్తాయి. అలాగే నూనెలో కూడా పేలవు. బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కనీసం 2 గంటలైనా పక్కన పెట్టేసుకోవాలండి. పిండి ఎంతసేపు బాగా నానితే అంత బాగా మైసూర్ బోండా వస్తాయి. మీకు కనుక టైం ఉంటే కనీసం ఒక 3-4 గంటలైనా కలుపుకొని పక్కన పెట్టేసుకొని చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. 2 అవర్స్ తర్వాత పిండి ఇలా ఉంటుందండి. దీనిలోకి నేను కొద్దిగా జీరా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి ఒకసారి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనెలో మైసూర్ బోండా పేలకుండా వస్తాయి. మైసూర్ బోండా వేసుకునేటప్పుడు ఇలా చెయ్యిని కొద్దిగా తడి చేసుకోవాలండి. ఇలా తడి చేసుకున్నాక పిండిని కొద్దిగా పిడికిల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక చేతిని ఇలా రివర్స్లో పెట్టేసి బొటకన వేలు మధ్యలో నుంచి ఇలా పిండిని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మీకు బోండా రౌండ్గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి. మీరు వద్దు అనుకుంటే తడి స్పూన్ తీసుకొని దాన్ని పిండిని కొద్దిగా వేసుకున్న రౌండ్గానే వస్తాయి. పిండి తీసుకునే ముందు ప్రతిసారి చేయి తడుపుకోవాలండి. లేదంటే పిండి చేతికి అతుక్కుపోయి బోండా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు బోండా డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో సరిపడినంత ఆయిల్ తీసుకుని దాన్ని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా బోండాలు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే లోపల పిండి పచ్చిగా ఉంటుంది, బయట వేగినట్టు ఉంటుంది కానీ లోపల పిండిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ బోండాని బాగా వేయించుకోవాలండి. చూడండి, మైసూర్ బోండా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మైదా పిండిలాగే ఇది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, లోపల బోండా ఎంత ప్లఫీగా ఉందో. అచ్చం మైదా పిండిలాగే చేసినట్టుగానే ఉంది. ఎక్కడ లోపల ఉండగానే ఏమీ లేదు. అంతే అండి, చాలా హెల్తీగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.